వెల్కమ్ టు కవిన్ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనం 5th మార్చ్ 6th మార్చ్ కరెంట్ అఫైర్స్ రీడ్ చేస్తున్నాం. సో ఒక్కొక్క రోజు ఎందుకు స్కిప్ అవుతుందంటే ఆ రోజు కరెంట్ అఫైర్స్ ఎక్కువ లేకపోతే ఆ నెక్స్ట్ డే అయితే కంటిన్యూ చేస్తాం అనమాట. అంతేగాని వీ విల్ ట్రై టు గివ్ అవర్ లెవెల్ బెస్ట్, మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఈవెన్ సబ్స్క్రైబర్స్ పెరగకపోయినా కానీ వీ విల్ ట్రై టు ప్రొవైడ్ అవర్ సర్వీస్ ఫర్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ పీరియడ్. అంటే మీకు ఎప్పటి వరకు అయితే ఎగ్జామ్ ఉంటుందో మ్యాక్సిమం అప్పుడు దాకా మేము బెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వ్యవసాయ గణన అంటే అగ్రికల్చర్ సెన్సెస్ అనమాట. గుజరాత్లో స్టార్ట్ చేశారు. ఇది పాన్ ఇండియా లెవెల్లో స్టార్ట్ చేస్తారు. పాన్ ఇండియా లెవెల్ అంటే ఏం లేదు, పాన్ ఇండియా సినిమా అంటున్నా. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అంటే ఏంది, ఇండియా మొత్తం తెలుసు అనమాట. ప్రభాస్ అంటే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తారు, అన్ని చోట్ల అవుతుంది. సో పాన్ ఇండియా లెవెల్లో చేసేదనమాట. సో అగ్రికల్చర్కి సంబంధించిన అంటే వ్యవసాయం సంబంధించిన విద్యుత్తులు అంటే మెట్ట భూమి ఎంత ఉంది, మాగాణి భూమి ఎంత ఉంది, పోరంబోగ ఎంత ఉంది, నీటి తీరువా ఎంత ఉంది, లేకపోతే కొండరాళ్ళు గుట్టరాళ్ళు ఎంత ఉన్నాయి, అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. వ్యవసాయానికి సంబంధించిన డేటా మొత్తం ఉంటుంది అనమాట. ఇది గుజరాత్లో స్టార్ట్ చేశారు అగ్రికల్చర్ సెన్సస్ అనేది. లాస్ట్ టైం 2015లో 16లో చేశారన్నమాట. ఇప్పుడు 2021లో చేస్తున్నారు. కోవిడ్ వల్ల చేయలేకపోయారు, అంతే. జస్ట్ 5 yearsకి ఒకసారి చేస్తారు. 2023ని అంతర్జాతీయ మిల్లెట్ అంటే ఏంటి, చిరుధాన్యాలు. ఇవే చిరుధాన్యాలు అంటే సజ్జలు, రాగులు, కందులు అవన్నీ చిరుధాన్యాల కిందకి వస్తాయి అన్నమాట. సో మిల్లెట్ ఇయర్గా ప్రకటించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. 2023ని చిరుధాన్యాల అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది అనమాట. సో దీనికి రిజల్యూషన్ పాస్ చేసింది ఇండియానే, అంటే తీర్మానాన్ని ఇండియా పాస్ చేస్తున్నట్టు యూఎన్ జనరల్ అసెంబ్లీలో. సో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చిరుధాన్యాల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు, వాటి మీద అవగాహన కల్పించడానికి దీని ముఖ్య లక్ష్యం. చెప్పాను, ఎప్పుడైనా ఏ డే అయినా ఏ ఇయర్ అయినా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే దాని మీద అవేర్నెస్ కలిగించాలి, అంతే. దాన్ని మించి ఏముండదు. క్యూఎస్ యూనివర్సిటీ, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ. క్యూఎస్ అంటే ఏంది, క్వాకరెల్లి సైమన్స్. ఏదో అనుకున్నారు, క్వాకరెల్లి సైమన్స్ దాని పేరు క్యూఎస్ యూనివర్సిటీ అంటే. క్వాకరెల్లి సైమన్స్ అని అడగరు, ఎందుకంటే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ అడుగుతారు. దాని నేమ్ అలా ఫేమస్ అంతే. సో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇస్తుంది ప్రతి సంవత్సరం. దాంట్లో ఇండియా నుంచి 12 ఇన్స్టిట్యూషన్లు టాప్ 100లో ఉన్నాయి. అంటే టాప్ 100లో ఓన్లీ 12 ఉన్నాయి. సో అవి ఏమేంటివి, ఐఐటి బాంబే అంత ఇంపార్టెంట్ కాదు, ఎన్ని ఉన్నాయని ఇంపార్టెంట్. ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐసి బెంగళూరు, ఐఐటి గౌహతి, ఐఎంఐ బెంగళూరు, ఐఎంఐ అహ్మదాబాద్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ జిందాల్. సో ఈ యూనివర్సిటీలు ఉన్నాయన్నమాట. సో చెప్పాను కదా, క్వాకరెల్లి సైమన్స్ అనే విశ్వవిద్యాలయం ర్యాంకింగ్స్ ఇస్తుంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ అని గుర్తుపెట్టుకోండి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ 2021 ర్యాంకింగ్స్ ఎన్ని ఉన్నాయి, 12. మున్సిపల్ పనితీరు సూచిక అంటే మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరు విడుదల చేశారు, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ విడుదల చేశారు. అంటే మున్సిపాలిటీ పెర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నాయి దానికి ఇండెక్స్. ఈ మధ్య చాలా ఇండెక్స్లు వచ్చాయన్నమాట. స్వచ్ఛ సర్వేక్షణ ఇండెక్స్, మున్సిపల్ ఇండెక్స్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇండెక్స్, ఇలాంటి ఇండెక్స్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఆ ఇండెక్స్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చింది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఎవరు రిలీజ్ చేసేది ఇంపార్టెంట్. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ అనమాట. సో మిలియన్ ప్లస్ విభాగంలో ఇండోర్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. మిలియన్ తక్కువ విభాగంలో న్యూఢిల్లీ ఫస్ట్ ప్లేస్ వచ్చింది అనమాట. న్యూఢిల్లీ గాట్ ఫస్ట్ ప్లేస్ ఇన్ లెస్ దాన్ మిలియన్, అంటే బిలియన్ తక్కువ, అంటే మిలియన్ అంటే 10 లక్షల కంటే తక్కువ ఉన్న దాంట్లో న్యూఢిల్లీ ఫస్ట్ వచ్చింది. మిలియన్ ప్లస్ విభాగంలో ఇండోర్ ప్లస్ వచ్చింది. అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే ఇయర్లీ మారుతుంటాయి కాబట్టి స్టాండర్డ్గా ఎప్పుడు ఇవ్వరు. నెక్స్ట్ పాయింట్, ఐసీసీ అంటే అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్, అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, హేగ్లో ఉంది. హేగ్ ఎక్కడ ఉంది, నెదర్లాండ్ క్యాపిటల్ హేగ్ అనమాట. సో అది ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ కీప్ ఇట్ రిమెంబర్. అన్ని హెడ్ క్వార్టర్స్ ఇంపార్టెంట్. జస్ట్ నాకు ఇక్కడ సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆ చీఫ్ ప్రాసిక్యూటర్ ఏం చేశాడంటే
పాలస్తీనా భూభాగాల్లో జరిగిన యుద్ధ నేరాలపై అధికారిక దర్యాప్తు ప్రారంభించారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ పైన ఇక్కడ పాలస్తీనా రెండిటికి మధ్యలో 2 ప్రాంతాలు ఉంటాయి. మనకి ఎలా జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందో అక్కడ వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ అని 2 ప్రాంతాలు ఉంటాయి. ఆ 2 ప్రాంతాలు ఎప్పుడు వీటి మధ్య బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే ఏంది? కొట్టుకునేదాన్ని బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటారు. మనకి ఎలాగైతే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందో పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్య, ఇజ్రాయెల్‌కి, పాలస్తీనాకి మధ్యలో వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ అనే ప్రాంతం ఉందన్నమాట. ఆ ప్రాంతంలో ఎన్నో అరాచకాలు సృష్టించారు. అది ఇజ్రాయెల్ కావచ్చు, పాలస్తీనియన్స్ కావచ్చు. ఎక్కువ ఇజ్రాయెల్ డామినేషన్ ఉండి ఇజ్రాయెల్ వాళ్ళు ఎక్కువ అక్కడ అరాచకాలు సృష్టించారు. అంటే చాలా మంది చిన్న పిల్లల్ని కూడా చంపేశారనమాట. చంపేశారంటే బాంబ్స్ వేయడం గానీ, లేకపోతే ఫైరింగ్ చేయడం గానీ అలా. సో 2014లో 2014లో జరిగిన వీటిల్లో దాడుల్లో వాటిని మళ్ళీ తిరగతీస్తాము. వాటిని అధికారిక దర్యాప్తు చేసే హక్కు మాకు ఉంది అని చెప్పి దర్యాప్తు ప్రారంభించిందనమాట. ఇజ్రాయెల్ ఆక్రమించింది వీటిని. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ని. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ అండ్ ఈస్ట్ జెరూసలేం అండ్ గాజా స్ట్రిప్‌లో జరిగిన సంఘటనలను కవర్ చేస్తుందన్నమాట. ఆ దర్యాప్తు అనేది వీటిని కవర్ చేస్తుంది. సో గుర్తుంచుకోవాల్సిందేంటి? ఆ గొడవని ఐసీసీ అనేది మళ్ళీ మేము తిరగదీస్తాము అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఎక్కడెక్కడ? గాజా స్ట్రిప్ అండ్ వెస్ట్ బ్యాంక్. ఇవి ఏ బోర్డర్స్? ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా బోర్డర్స్ అనమాట ఇవి. ఈ రెండిటికి ఎప్పటి నుంచో ఫైట్ జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. 2 కొత్త కేంద్రీయ విద్యాలయాలు అంటే కేవీస్ అనమాట. కేంద్రీయ విద్యాలయం స్టార్ట్ చేశారు. ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు? 1 కర్ణాటక, 2 పంజాబ్. 1 కర్ణాటక, 2 పంజాబ్. ఇతనెవరు? ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనమాట. రమేష్ పోఖ్రియాల్ అనమాట ఇతని పేరు. సో ఇతను 2 ఎక్కడ స్టార్ట్ చేశారు? కేంద్రీయ విద్యాలయం కర్ణాటక 1, పంజాబ్ 1. ఆ 2 ఏరియాలు గుర్తుపెట్టుకోండి. సో దీంతో మొత్తం 1247 పెరుగుతుంది. అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అసలు ఇంపార్టెంటే కాదు. అట్లాంటివి గుర్తుపెట్టుకోవద్దు. ఒకవేళ మీకు వచ్చి బిట్టుపోయినా మీరు ఏమి ఫీల్ కావద్దు. ఎందుకంటే మనం ఏబిపిఎస్సి కాదు, ఏ ఎగ్జామ్ అయినా ఇచ్చిన ఒక వరస్ట్ బిట్ని పోగొట్టుకున్నాం. దానికి ఫీల్ కావద్దు. అట్లాంటి వరస్ట్ బిట్లు ఇవ్వకూడదని కోరుకోవాలంతే. ఫీల్ కాకూడదు ఎప్పుడు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐఎం కేజ్ కోడ్. ఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంది? ఎంబీఏస్ అలాంటి కోర్సులు, మేనేజ్మెంట్ కోర్సులు జరిపే ఒక ఇన్స్టిట్యూట్ అనమాట. ఐఎమ్స్ ఫేమస్ ఐఐటీస్తో పాటు ఐఎమ్స్ ఉంటాయి బిజినెస్ స్కూల్స్ లాగా. ఐఎంఎం ఏబిసి, ఐఎంఎం అహ్మదాబాద్, ఐఎంఎస్ అహ్మదాబాద్, బి అంటే బాంబే, ఐ గెస్, సి కలకత్తా. అవి ఫేమస్ అహ్మదాబాద్ ఐఎమ్స్ అనమాట. సో ఈ ఐఎంకే అంటే ఐఎం కోజికోడ్ అనేది స్టార్ట్ వాస్ పియర్ 2021 అనే ఒక ఈవెంట్ని నిర్వహించింది. ఏం ఈవెంట్ అది? స్టార్ట్ వాస్ పియర్ 2021 అనే ఈవెంట్. ఈ ఈవెంట్లో ఏం చేశారంటే ఈ స్టార్టప్స్ ఉంటాయి కదా, ఈ స్టార్టప్స్కి మద్దతుగా ఇవ్వడం ఈ ఈవెంట్లో ఒక లక్ష్యం అనమాట. ఈ స్టార్టప్స్ మద్దతు ఇవ్వడానికి ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. అది ఎవరు స్టార్ట్ చేశారు? ఐఎం కోజికోడ్. ఈవెంట్ పేరు ఏంది? స్టార్ట్ వాస్ పియర్ 2021. దీన్ని ఎవరు? ఐఎం కోజికోడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్ ఉంది దానికి. ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్ అంటే ఈ సెల్, ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్ ప్లస్ దాని వ్యాపార ఇంక్యుబేటర్ అయిన ఐఎంకే లైవ్ అనే వ్యాపార ఇంక్యుబేటర్తో కలిపి ప్రాసెస్ చేస్తారు. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ స్టార్ట్ వాస్ పియర్ అనేది ఎవరు స్టార్ట్ చేసింది? ఐఎం బాంబే, ఐఎం అహ్మదాబాద్, ఐఎం కలకత్ అట్లా ఇస్తారనమాట. సో ఆ బిట్ ఇంపార్టెంట్. స్టార్ట్ వాస్ పియర్ ఐఎం కోజికోడ్. ఇది ఐఎం కోజికోడ్. చాలా బాగుంది. ఇప్పుడు ఏమైనా ఉంటే విజిట్ చేయండి కేరళకి వెళ్తే. మర్చిపోయిన కోజికోడ్ ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. కేరళలో బీజేపీ తన క్యాండిడేట్గా ఎవరిని నియమించింది? కొత్త కరెంట్ అఫైర్. తన సీఎం క్యాండిడేట్గా చెప్పండి. అది మీరు కామెంట్స్ రూపంలో రాయండి. ద ఫేమస్ మెట్రో మ్యాన్ ఆఫ్ ది ఇండియా, మెట్రో మ్యాన్ ఆఫ్ ది ఢిల్లీ కూడా అనుకోవచ్చు అనమాట, శ్రీధరన్. ఏ మ్యాన్ విత్ గ్రేట్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే నిజాయితీకి మారు పేరు మెట్రో మ్యాన్. పర్యాటక మంత్రి మహాబలేశ్వరి దేవి టెంపుల్ని ప్రసాద్ స్కీమ్ కింద డెవలప్ చేయబోతున్నారు. ప్రసాద్ అంటే ఇక్కడ హెచ్ పడింది, హెచ్ లేదు. ఒకసారి చూసుకోండి. ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. విల్ ట్రై టు రెడ్యూస్ దట్ మిస్టేక్.
సో ప్రసాద్ అంటే స్కీమ్ ఏంది? తీర్థయాత్రల్లో అంటే తీర్థయాత్రలు ఉంటాయి కదా, తీర్థయాత్రలు అంటే కాశీ అట్లాంటి ఏరియాలో మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడానికి ఏర్పడిన స్కీమ్ అనమాట. ప్రసాదం అంటే పిలిగ్రమ్ రిజర్వేషన్ స్పిరిచువల్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్. సార్ మళ్ళీ పలకండి. పిలిగ్రమ్ రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్. సో ఈ క్యాప్షన్స్ కొటేషన్స్ అనేవి ఇంపార్టెంట్, ఎప్పుడు అవి గుర్తుపెట్టుకోండి. సో మహాబలేశ్వరి దేవి ఆలయంని ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడ ఉన్నది? అది ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్లో ఉన్న ఈ ఆలయాన్ని ప్రసాద్ అనే స్కీమ్ కింద వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు. ఏం డెవలప్ చేయబోతున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలని, తీర్థయాత్రలకు సంబంధించిన మౌలిక సదుపాయాలని డెవలప్ చేశారు ప్రసాద్ స్కీమ్ కింద. ప్రసాద్ స్కీమ్ ఫుల్ ఫామ్ ఏంది? ప్రసాద్ స్కీమ్ అంటే పిలిగ్రిమ్ రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్, అది గుర్తుపెట్టుకోండి. సో కేంద్ర సాంస్కృతిక మంత్రి అంటే కల్చరల్ మినిస్ట్రీ అనమాట దీనికి సంబంధించి. భారతదేశం ఫిలిప్పైన్స్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది అనమాట. ఏం ఒప్పందం అది? బ్రాహ్మోస్ క్షిపణులు ఫిలిప్పైన్స్ కి అమ్మాలని ఒప్పందం కుదుర్చుకుంది. బ్రాహ్మోస్ అనేది ఎవరు తయారు చేస్తున్నారు? ఇండియా రష్యా కలిపి సంయుక్తంగా తయారు చేస్తున్నాయి అనమాట. సో ఇండియా రష్యా కలిపి సంయుక్తంగా తయారు చేసే బ్రహ్మోస్ క్షిపణికి పేరు ఎలా వచ్చిందంటే బ్రాహ్మోస్. అంటే బ్రహ్మపుత్ర, ఇండియాలో ఉన్న బ్రహ్మపుత్రాలు ఎవరు? అస్సాం దగ్గర ఉన్న బ్రహ్మపుత్రాలు ఎవరు? రష్యాలోని మాస్కో రివర్, ఆ రెండింటి పేరు మీద బ్రాహ్మోస్ అనే క్షిపణి తయారు చేస్తున్నారు అనమాట. సో దీని డెస్టినేషన్ టార్గెట్ ఎంత అంటే, ఎంత కెపాసిటీ, ఎంత దూరం వెళ్ళగలదు? 290 కిలోమీటర్స్. ఇది ఎంత వార్ హెడ్ ను మోయగలదు? 300 కేజెస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. బ్రహ్మోస్ ఏ టైప్ ఆఫ్ క్షిపణి? రామ్జెట్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. సో ఫిలిప్పైన్స్ కి అమ్మాలని ఒప్పందం కుదుర్చుకుందనమాట. నెక్స్ట్ పాయింట్, మోహన్ కృష్ణ బహోరా అనే లేడీ, మోహన కృష్ణ బహోరా. ఈమెకి 30వ బీహారీ పురస్కారం వచ్చింది. బీహారీ పురస్కారం ఎవరిస్తారు? కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది. కేకే బిర్లా ఫౌండేషన్ మొత్తం 3 అవార్డ్స్ ఇస్తుంది. ఆ 3 అవార్డ్స్ నాకు ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఈమెకి ఏ బుక్కి వచ్చింది? తస్లిమా సంఘర్షౌర్ సాహిత్య అనే బుక్కి బీహారీ పురస్కారం వచ్చింది. బీహారీ పురస్కార్ మోహన్ కృష్ణ బొహారా. ఆ రెండు ఇంపార్టెంట్, జస్ట్ ఆ పేరు గుర్తుపెట్టుకోండి. బుక్స్ ఎప్పుడు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, అందుకంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవద్దు. విశాఖపట్నంలో పోలీస్ కమాండ్ అండ్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అంతకుముందు అమరావతిలో ఏర్పాటు చేయాలనుకున్నారు, కానీ అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ చేయడం వల్ల ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ షిఫ్ట్ చేశారన్నమాట. ఆ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 13 ఎకర్స్ 13.8 కోట్లతో నిర్మించాలనుకున్నారు. జస్ట్ ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్స్ ఏం అవసరం లేదు, ఎక్కడ ఏర్పాటు చేయాలనుకున్న ఇంపార్టెంట్. ఆగస్టు 2022 నాటికి ద్వారకా ఎక్స్ప్రెస్ అయిపోతుందని నితిన్ గడ్కరీ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ ద్వారకా ఎక్స్ప్రెస్ ఎక్కడ వస్తుంది? ద్వారకా ఎక్స్ప్రెస్ అనేది ఢిల్లీలోని ద్వారకా అనే ప్రాంతం నుంచి హర్యానాలోని గురుగ్రామ్ అనే ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తుంది ఈ ద్వారకా ఎక్స్ప్రెస్ అనమాట. మొత్తం 29 కిలోమీటర్స్. ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వలేదు, ఢిల్లీ నుంచి గురుగ్రామ్ ని కనెక్ట్ చేస్తుందని, బట్ అది గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. ఢిల్లీలో నుంచి ద్వారకా అనే ప్రాంతం నుంచి హర్యానాలోని గురుగ్రామ్ ని కనెక్ట్ చేస్తుంది. గురుగ్రామ్ కి ఇంకో ఇంపార్టెన్స్ ఏంది? గురుగ్రామ్ అనేది ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్ లో ఉందన్నమాట. జస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్ప్రెస్ హైవే ఫినిష్ అయిపోతుంది, తొందరలో ఓపెన్ చేస్తారనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, లడక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ 2 యూనియన్ టెరిటరీస్ కలిపి ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి, నేషనల్ ఉమెన్ కమిషన్ లేకపోతే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనుకుందనమాట. ప్రత్యేక సెల్ అంటే సపరేట్ ఒక ఉమెన్ కమిషన్ కి సంబంధించి సపరేట్ సెల్ ఏర్పాటు చేయాలని అనుకుందనమాట.
అది ఇంపార్టెంట్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, బుర్కా నిషేధంపై ప్రజా అభిప్రాయాన్ని సేకరించాలని చెప్పి స్విట్జర్లాండ్ వాళ్ళు ప్లెబిసైట్ నిర్వహిస్తున్నారు. అంటే బుర్కా నిషేధం మీకు కావాలా వద్దా అని ప్లెబిసైట్ నిర్వహిస్తారు అన్నమాట. సో డెమోక్రసీ అనేది 2 రకాలు, డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ. అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో 4 రకాల ఏమంటారు 4 రకాల ఇనిషియేటివ్స్ ఉండొచ్చు అనమాట. 4 రకాల ప్రక్రియలు. 1 ప్లెబిసైట్, 2 ఇనిషియేటివ్, తర్వాత రీకాల్, తర్వాత రిఫరెండం. ఈ ప్రజా అభిప్రాయ సేకరణ అంటే ప్లెబిసైట్ అనమాట. అంటే ప్రజలనే ఏదైనా ఒక నిర్ణయం మీద మీకు ఆ నిర్ణయం మంచిదా చెడ్డదా అని అడిగితే అది ప్లెబిసైట్. ఇప్పుడు నిర్వహించేది ప్లెబిసైట్ అనమాట. ఎగ్జాంపుల్ ప్లెబిసైట్ ఏంది? బ్రెగ్జిట్ అయ్యేటప్పుడు, అంటే బ్రిటన్ నుంచి యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు దాన్ని బ్రెగ్జిట్ అంటారు. బ్రెగ్జిట్ అప్పుడు యూరోప్లో యూకేలో నిర్వహించింది ప్లెబిసైట్. అంటే మీరు యూరోపియన్ యూనియన్లో కలిసి ఉంటారా, కలిసి ఉండరా అని చెప్పి క్వశ్చన్ అనమాట. అలాంటివి ప్లెబిసైట్ అనమాట. సో అలా ప్లెబిసైట్ నిర్వహిస్తున్నారు, అంటే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటారు అనమాట. మార్చి 7న స్విస్ పౌరులు పూర్తి మొక్కవచ్చు, అంటే బుర్కా లేకుండా పూర్తి మొక్కవచ్చు అని మెన్షన్ చేశాం. జస్ట్ నిషేధించాలని చెప్పేసి ప్లెబిసైట్ తీసుకుంటారు. ఈ ప్లెబిసైట్ అంతకుముందు నెదర్లాండ్, జర్మనీ, ఈ యూరోపియన్ కంట్రీస్ అన్ని అమలు చేశాయి అనమాట. ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్. ఇది ఫస్ట్ కంట్రీ కాదు, బట్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో స్విస్ లో చేస్తున్నారు. ఇవి కామెంట్స్ లో పెట్టండి. ప్లెబిసైట్, ఇనిషియేటివ్, రిఫరెండం, రీకాల్. అంటే వాటి మీనింగ్స్ పెట్టండి సరిపోతుంది జస్ట్ అంటే. ఫ్రీడమ్ హౌస్ అనేది ఒక థింక్ ట్యాంక్. థింక్ ట్యాంక్ అంటే ఏంది? థింక్ ట్యాంక్. నీతి ఆయోగ్ థింక్ ట్యాంక్ అనమాట. అంటే అది ఒక ఆలోచన వ్యవస్థలాగా పనిచేస్తుంది. దాన్ని థింక్ ట్యాంక్ అంటారు. ఇది వాషింగ్టన్ బేస్డ్ ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఫ్రీడమ్ హౌస్ అనేది ఎప్పుడు ఫ్రీడమ్ ఇండెక్స్ ని ప్రచురిస్తుంది అనమాట. ఈ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారతీయ ఫ్రీడమ్ స్కోర్ ని తగ్గించేసింది. అంటే 71 ఉండవలసిన స్కోరు 67కి పడేసింది అనమాట. ర్యాంక్ ని కూడా తగ్గించేసింది. 83 నుంచి 88కి వచ్చింది. 2 గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీడమ్ స్కోర్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీడమ్ స్కోర్ ప్రజెంట్ ఎంత? 67. ర్యాంక్ ఎంత? 88 అనమాట. సో దానికి 2, దీనికి 1 యాడ్ చేయండి. 6 + 2 8 + 7 + 1. అలా కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. సో 100 స్కోర్ వస్తే సూపర్ ఫ్రీడమ్ ఉన్నట్టు వాళ్ళకి ఆ కంట్రీస్ లో. 100 స్కోర్తో ఏమున్నాయి? ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, ఈ 3 ఉన్నాయన్నమాట. టిబెట్, సిరియా వరస్ట్ అనమాట. అంటే వరస్ట్ ఫ్రీడమ్స్, అక్కడ ఫ్రీడమే లేదు టిబెట్, సిరియాలో. తక్కువ స్వేచ్ఛలో ఉన్నాయన్నమాట ఫిన్లాండ్, నార్వే, స్వీడన్. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఫ్రీడమ్లో కానీ లేకపోతే హెచ్డిఐలో కానీ ఎక్కువ వచ్చే కంట్రీస్ ఎఫ్ఎస్ఎన్ అంటారు వాటిని. ఎఫ్ఎస్ఎన్ అంటే ఏంది? ఫిన్లాండ్, స్వీడన్, నార్వే అన్ని పక్క పక్కన ఉంటాయి. ఎక్కడ పక్క పక్కన ఉంటాయి? యూకేకి పైన సైడ్ ఒక చెయ్యి ఆకారం, వేలు ఆకారంలో 3 ఉంటాయి అన్నమాట. వేలు ఆకారంలో మీరు మ్యాప్ చూడండి. ఫస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, దేనికైనా గవర్నమెంట్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాప్ ప్రిపేర్ కావాలి. మ్యాప్ ప్రిపేర్ అయిపోయి మిగిలిన సబ్జెక్టులు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మ్యాప్ ప్రిపేర్ అవుతామో, మ్యాప్ ప్రిపేర్ అయినప్పుడు మ్యాప్లో ఉన్న అన్ని కంట్రీస్, అన్ని సీస్, అన్ని స్ట్రైట్స్, లేకపోతే అన్ని ఐలాండ్స్ మొత్తం మనకు ఐడియా ఉన్నప్పుడు, మన కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే పేపర్ కానీ చదువుతున్నప్పుడు స్ట్రైట్ అవే మనకు ఆ కంట్రీ కానీ ఆ ఏరియా కానీ పడ్డప్పుడు మీకు బాగా గుర్తుంటుంది. లేకపోతే లిథువానియా, లాట్వియా, ఎస్టోనియా, మాంటినీగ్రో ఇట్లాంటి కంట్రీస్, బోస్నియా, హెర్జిగోవియా ఇట్లాంటి కంట్రీస్ అన్ని మీకు వచ్చినప్పుడు, మీరు మ్యాప్ కానీ ఏమి 194 కంట్రీస్ తెలియనప్పుడు, మీకు అసలు ఆ కంట్రీ ఎక్కడ ఉందో తెలియనప్పుడు ఆ కంట్రీ పేరు గుర్తుండదు. అందుకని మ్యాప్ ప్రాక్టీస్ చేయండి. మ్యాప్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు న్యూజిలాండ్లో ఆ ఇండోనేషియా రీజియన్లో ఏమొచ్చింది? ఆ రీజియన్లో భూకంపం వచ్చింది రీసెంట్గా, ఒక 2 days బ్యాక్. ఎక్కడో భూమి షేక్ అయింది. మీకు మ్యాప్ ఏమి అర్థం కాకుండా ఆ రీజియన్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు కాబట్టి కరెంట్ అఫైర్ గుర్తుండదు.
అందుకని ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ ప్రిపేర్ కండి. మ్యాప్ గా మీకు మీరు కళ్ళు మూసుకొనిస్తే 194 కంట్రీస్ పెట్టాలి అక్కడక్కడ. అంటే డైరెక్ట్ మార్క్ చేయకపోయినా కానీ ఎగ్జాంపుల్ ఆన్ పార్ మార్క్ చేయాలి. అట్లా ఉంటేనే తర్వాత నెక్స్ట్ సిలబస్ స్టార్ట్ చేయండి. సో డిఆర్డిఓ సాలిడ్ ఫ్యూయల్ డెక్టెడ్ రామ్జెట్ ఇంజన్ ని ట్రై చేసింది అనమాట. అంటే విజయవంతంగా పరీక్షించింది. ఎక్కడ పరీక్షించింది? ఈ రామ్జెట్ ఇంజన్, స్క్రామ్ జెట్ ఇంజన్, డబుల్ రామ్జెట్ ఇంజన్, ఇవి టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అనమాట. అవి మంచి బేస్ ఉన్న టెక్నాలజీ ఇంజన్స్ అనమాట. ఆ టెక్నాలజీ ఇంజన్స్ అన్ని మీకు నేను ఒక క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలుకి క్రూయిజ్ మిసైల్ అంటే ఏంది, బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంది, ఈ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఏంటి, రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే ఏంటివి, ఈ ఇస్రో యొక్క లాంచింగ్ వెహికల్స్ అంటే ఏంటివి, వాటిలో తేడాలు ఏంటివి, జిఎస్ఎల్వి తేడా ఏంటి, పిఎస్ఎల్వి తేడా ఏంటి, టైప్ ఆఫ్ ఆర్బిట్స్ ఏంటి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లాస్ లో. సో ఇది చాందీపూర్ లో టెస్ట్ చేశారు. చాందీపూర్ ఎక్కడ ఉంది? ఒరిస్సాలో ఉంది. ఎక్కువ ఒరిస్సాలో టెస్ట్ చేస్తారు, లేకపోతే పోఖ్రాన్ లో టెస్ట్ చేస్తారు. పోఖ్రాన్ లో అయితే పేలుడు పదార్థాలు ఎక్కువ అక్కడ టెస్ట్ చేస్తారు అనమాట. మిగిలిన లాంచింగ్స్ అన్ని ఇక్కడ ఒరిస్సాలో చాందీపూర్ లో టెస్ట్ చేస్తారు. సో డిఆర్డిఓకి సంబంధించింది ఈ పరిజ్ఞానం విజయవంతంగా కావడం వల్ల లాంగ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అభివృద్ధి చేయొచ్చు అనమాట. సో ఈ టెక్నాలజీ యూజ్ చేసి మిసైల్స్ అభివృద్ధి చేయొచ్చు అనమాట. అంతే. ఇప్పుడు ఏంది, బ్రహ్మోస్ అనేది రామ్జెట్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. సో అలా ఈ టెక్నాలజీ యూజ్ చేసి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ తయారు చేస్తారు అనమాట. సో నా కామెంట్ లో మీకు తెలిస్తే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, ఇంకా ల్యాండ్ మిసైల్స్ అవన్నీ వదిలిపెట్టండి. రైల్టెల్ అనేది రైల్వే డిపార్ట్మెంట్ యొక్క పిఎస్యు వింగ్ అనమాట. సో అది వైఫైని ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. ఎన్ని స్టేషన్లో ప్రొవైడ్ చేయాలనుకుంటుంది? 4000 స్టేషన్లో ఫ్రీ వైఫైని ప్రొవైడ్ చేయాలనుకుంటుంది అనమాట. 4000 రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై. సో ఈ ఫ్రీ వైఫై 30 నిమిషాల పాటు వస్తుంది అనమాట. 1 MBPS వేగంతో యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 34 MBPS వేగంతో యూజ్ చేసుకోవాలంటే ప్రీపెయిడ్ ప్లాన్ ఉంటుంది అనమాట. అంటే ముందుగా డబ్బులు చెల్లించేసి దాన్ని కట్టుకోవాలి. సో రైల్టెల్ అది గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఆర్మీ చేత కంబాట్ ఫ్రీ ఫాల్ అంటే ఏమీ లేదు. కంబాట్ ఫ్రీ ఫాల్ అంటే ఇదే అనమాట. పారాచూట్ వేసుకొని దిగుతారు కదా, అది కంబాట్ ఫ్రీ ఫాల్ అంటారు. ఆ ట్రైనింగ్ కి ఇవ్వడానికి తుర్కమెనిస్తాన్తో ఒప్పందం కూర్చుకుంది ఇండియా ఫ్రీ ఫాల్స్ అనమాట, ఇండియా యొక్క ఫోర్సెస్ అనమాట. సో భారత సైన్యం స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్ తుర్కమెనిస్తాన్ స్పెషల్ ఫోర్సెస్ శిక్షణ కంబాట్ ఫ్రీ ఫాల్ ను ప్రారంభించింది. అంతే. అంటే తుర్కమెనిస్తాన్ కి హెల్ప్ చేస్తుంది అంతే. పారాట్రూపర్ల శిక్షణ తుర్కమెనిస్తాన్ ప్రత్యేక దళాల సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. మన పారాట్రూపర్లు పాల్గొన్నారు అనమాట. అంతే జస్ట్. సో తుర్కమెనిస్తాన్ కంబాట్ ఫ్రీ ఫాల్. ఐఐటి రూర్కీ డ్రోన్ పరిశోధనకి ఒక కేంద్రాన్ని ఓపెన్ చేసింది. ఐఐటి రూర్కీ డ్రోన్ పరిశోధన కేంద్రం. వాళ్ళ అలుమ్ని అంటే పాత బ్యాచ్ 1994 బ్యాచ్ ₹1 కోటి దానం చేస్తే ఆ ₹1 కోటితో ఇది డ్రోన్ రీసెర్చ్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే డ్రోన్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేయడం అంతే జస్ట్. సో ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ చెప్పాను కదా. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇండెక్స్, స్వచ్ఛ సర్వేక్షణ ఇండెక్స్, స్వచ్ఛ సర్వేక్షణ అర్బన్, స్వచ్ఛ సర్వేక్షణ రూరల్, ఇట్లాంటివన్నీ ఈ మధ్య ఏ డిపార్ట్మెంట్ వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ ఇనిషియేట్ చేస్తున్నా గుర్తుపెట్టుకోవాలి. అర్బన్ అండ్ హౌసింగ్ హర్దీప్ సింగ్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ని విడుదల చేశారు. దీని ప్రకారం మిలియన్ ప్లస్ విభాగంలో బెంగళూరు ఫస్ట్ వచ్చింది అనమాట. వైజాగ్ 15th ప్లేస్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో వైజాగ్ 15th ప్లేస్. మిలియన్ కంటే తక్కువ విభాగంలో ఇది
మిలియన్ కంటే విభాగంలో పడింది. మిలియన్ కంటే తక్కువ విభాగంలో సిమ్లా ఫస్ట్ ప్లేస్ వచ్చింది అనమాట. మిలియన్ ప్లస్ విభాగంలో ఎవరు వచ్చారు? బెంగళూరు వచ్చింది. మిలియన్ కంటే తక్కువ విభాగంలో సిమ్లా వచ్చింది. నేను ఎడిట్ చేసి మొత్తం పంపిస్తాను పీడిఎఫ్ మీకు ఈరోజు. కొద్దిగా లేట్ అవుతుంది పీడిఎఫ్ పెట్టడానికి, ఎందుకంటే మిస్టేక్స్ ఉండకూడదు మ్యాక్సిమం. అశోక యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీతో ఎంఓయూ గుర్చుకుంది. ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే జస్ట్ ఒక అండర్స్టాండింగ్, ఒక ఒప్పందం లాంటిది, జస్ట్ టైప్ ఆఫ్ ఒప్పందం. ఇంకా క్లియర్ గానే ఒప్పందం అనమాట. అంటే ఇనిషియల్ గా, అంటే ఒప్పందంకి కుదుర్చుకునే ముందు చేసే ప్రక్రియ అనమాట. అది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంతే. అశోక యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సో ఆ ఒప్పందం పేరేంది? అశోక యూనివర్సిటీ ఐఐటి ఢిల్లీ కొలాబరేటివ్ రీసెర్చ్ ప్లాట్ఫామ్. అంటే రీసెర్చ్ చేసేటప్పుడు ఇద్దరం కొలాబరేటివ్గా కలిసి చేద్దాము అని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంది అనమాట. ఐఐటి ఢిల్లీ అండ్ అశోక యూనివర్సిటీ, ఆ రెండు గుర్తుపెట్టుకోండి. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో టైం ఫర్ క్విక్ రివిజన్. అగ్రికల్చర్ సెన్సస్ 2000 స్టార్ట్ చేశారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి స్టార్ట్ చేస్తారు? ప్రతి 5 years ఒకసారి స్టార్ట్ చేస్తారు. లాస్ట్ టైం 2015 లో జరిగింది. 2023ని చిరుధాన్యాల దినోత్సవంగా ఎవరు ప్రకటించారు? యుఎన్ఓ ప్రకటించింది. చిరుధాన్యాల దినోత్సవం అంటే మిల్లెట్ ఇంటర్నేషనల్ ఇయర్. ఆ రిజల్యూషన్ ని స్టార్ట్ చేసింది ఎవరు? ఆ రిజల్యూషన్ స్టార్ట్ చేసింది ఇండియా స్టార్ట్ చేసింది. ఎందుకు? అవగాహన కోసం. QS వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీలో ఇండియా నుంచి ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి? 12 యూనివర్సిటీలు ఉన్నాయి. మున్సిపల్ తీరు సూచిక 2020ని మినిస్టర్ ఆఫ్ పట్టణ గృహ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. ఐసీసీ యుద్ధ నేరాలపై దర్యాప్తు ఎవరు ప్రారంభిస్తారంది? ఐసీసీ అంటే ఏంది? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. ఆ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? నెదర్లాండ్ లోని హేగ్స్ లో ఉంది. ఇది ఎక్కడ క్రిమినల్ నేరాలపై మళ్ళీ తిరిగి పునశ్చర్యలు ప్రారంభిస్తామని చెప్పింది? అది పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్యప్రదేశంలో వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా అనే ప్రదేశాలు ఉన్నాయి. అవి ఇజ్రాయెల్ ఆక్యుపైడ్ ప్రదేశాలు. ఆ ఇజ్రాయెల్ ఆక్యుపైడ్ ప్రదేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినవి అని 2014లో చాలా కమిటీలు నిర్ధారించాయన్నమాట. దానిని మళ్ళీ తిరగతీస్తాము అని చెప్పేసి, మా కిందకే వస్తాయని చెప్పేసి ఐసీసీ ప్రకటించింది, అంతే. 2 కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభిస్తున్నట్టు గవర్నమెంట్ ప్రకటించింది. ఎక్కడెక్కడ? 1 కర్ణాటక, 2 పంజాబ్. ఐఐఎంకే స్టార్ట్ వాస్పియర్ 2021 నిర్వహిస్తుంది. ఐఐఎంకే అంటే ఏంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడ్ అనమాట. ఎక్కడ ఉంది కోజికోడ్? కేరళలో ఉంది. ఇది ఏంది? స్టార్ట్అప్ ని హైప్ చేయడానికి ఇది ప్రారంభించింది. స్టార్ట్ వాస్పియర్ 2021. పర్యాటక శాఖ మంత్రి మహాబలేశ్వరి దేవి ఆలయంను ప్రసాద్ అనే ప్రాజెక్ట్ కింద డెవలప్ చేయబోతున్నారు. PRSAD. ప్రసాద్ ఫుల్ ఫామ్ చాలాసార్లు చెప్పాను, ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భారతదేశం ఫిలిప్పైన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దేని మీద ఒప్పందం కుదుర్చుకుంది? బ్రహ్మోస్ యొక్క క్షిపణి అమ్మకం మీద ఒప్పందం కుదుర్చుకుంది అనమాట. బ్రహ్మోస్ క్షిపణి ఏ నదుల పేరు మీద వచ్చింది? బ్రహ్మపుత్ర అండ్ మాస్కో అనేది ఎక్కడ ఉంది? రష్యా రివర్. సో రష్యా మరియు ఇండియా యొక్క కంబైన్డ్ ప్రాజెక్టు బ్రహ్మోస్ అనమాట. సో బ్రహ్మోస్ అనేది, ఇంకా బ్రహ్మోస్ గురించి చెప్పాలంటే, ఇది 300 kg గల వార్హెడ్ ని మోయగలదు. 290 kilometers వరకు 290 kilometers రేంజ్ అనమాట. దీని రేంజ్ కెపాసిటీ, అంటే అంత దూరం వెళ్ళగలదు. ఇంకా దీన్ని డిఆర్డిఓ ప్లస్ ఐ థింక్ రష్యాలో ఎన్పిఎస్ మెచెంతిషో అనే ఒక సంస్థ ఉందన్నమాట. ఈ రెండు కలిపి చేస్తున్నాయి. సంస్థ పేరు అంత బాగా కరెక్ట్ గుర్తులేదు, జస్ట్ ఎన్పిఎస్ అయితే గుర్తుంది. ఎన్పిఎస్ మెచెంతిషో సంథింగ్ వస్తుంది. చెక్ చేయండి, అన్ని అందరికి గుర్తుండవు.
నేను ఎప్పుడు నాకు గుర్తులేని నేను గుర్తులేదని చెప్తాను అంతే, ఏదో ఒకటి చెప్పి బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. మోహన్ కృష్ణ బొహారాకు బిహారీ పురస్కార్ వచ్చిందనమాట. సో ఈమెకు బిహారీ పురస్కార్ ఎవరు ఇచ్చారు? కేకే బిర్లా ఫౌండేషన్ ఇచ్చిందనమాట. విశాఖపట్నంలో పోలీస్ కమాండెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. 2020 నాటికి ద్వారకా ఎక్స్ప్రెస్ వే పూర్తవుతుంది. ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఎక్కడ ఢిల్లీలో నుంచి ద్వారకా నుంచి గురుగ్రామ్, హర్యానాలో నుంచి గురుగ్రామ్ కనెక్ట్ అవుతుంది. NCW నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ బుర్కా నిషేధంని ప్రజాభిప్రాయ సేకరణ చేయబోతున్నారు. బుర్కా నిషేధంపై ఎక్కడ చేయబోతున్నారు? స్విట్జర్లాండ్ లో చేయబోతున్నారు. ఫ్రీడమ్ స్కోర్ అనే ఆర్గనైజేషన్, ఫ్రీడమ్ హౌస్ అనే ఆర్గనైజేషన్ భారత స్వేచ్ఛాయుత స్కోర్ ని తగ్గించింది. సో 73 నుంచి 77 వరకు తగ్గించింది. 67 వరకు, 63 నుంచి 67 వరకు తగ్గించింది. నెక్స్ట్ 88 ర్యాంక్ కు పడేసింది. సో ఫస్ట్ 100 ర్యాంక్ అంటే 100 పాయింట్స్ తో ఫస్ట్ ర్యాంక్ లో వచ్చింది ఎవరు? FSN చెప్పాను కదా ఇందాక, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే. లీస్ట్ ఎవరు? సిరియా అన్నమాట. సిరియా, టిబెట్. ఫ్రీడమ్ హౌస్. డిఆర్డిఓ రామ్జెట్ ఇంజన్ ని పరీక్షించింది. ఎక్కడ పరీక్షించింది? చాందీపూర్, ఒడిస్సా. రైల్టెల్ ప్రీపెయిడ్ కనెక్టివిటీని, వైఫై కనెక్టివిటీని ప్రారంభించింది. ఎన్ని సెంటర్లు ప్రారంభించింది? 4000. 1 MBPS దాకా హాఫ్ అన్ అవర్ ఇస్తారనమాట ఫ్రీ వైఫై. 34 MBPS అట్లా కావాలంటే ప్రీపెయిడ్ పే చేయాలన్నమాట. ఆర్మీ చేత కంబాట్ ఫ్రీ ఫాల్ ని ట్రైనింగ్ ఇవ్వడానికి తుర్కమెనిస్తాన్కి మన ఆర్మీ హెల్ప్ చేసింది అనమాట, పారాచూట్ వాళ్ళు. IIT రూర్కి డ్రోన్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పరిచింది అనమాట. ప్రీ అలుమ్ని వాళ్ళు ₹1 దానం చేస్తే దానివల్ల ఇచ్చినది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ మార్చ్ ఇది రిలీజ్ అయింది. ఒకసారి చూసేసుకోండి ఏ ర్యాంక్స్ ఎవరెవరు వచ్చాయో. అశోక యూనివర్సిటీ మరియు ఢిల్లీ యూనివర్సిటీ సిరా ఎంయూఓ కూర్చుకుంది. జస్ట్ జాయింట్ కొలాబరేషన్ మీద ఎంయూఓ కూర్చుకుంది అనమాట, అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఈ రోజు అవే కరెంట్ అఫైర్స్ 5th, 6th ఆల్మోస్ట్ కాంప్రహెన్సివ్ గా కవర్ చేశాను. చెత్త కరెంట్ అఫైర్స్ అన్ని డిలీట్ చేస్తున్నాను. ఒకవేళ చెత్త కరెంట్ అఫైర్స్ చేయాలి అంటే నేను చివరిలో మ్యాగజైన్ రూపంలో ఇస్తాను, ఒకసారి చదువుకోండి. మ్యాక్సిమం మంచి క్వాలిటీ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో కండి. మిగిలిన ఫేస్బుక్ అనేవి కావాలంటే జస్ట్ లింక్స్ చూడండి. బాగా ప్రిపేర్ కండి. ఎవరు నోటిఫికేషన్స్ గురించి ఆలోచించద్దు. నోటిఫికేషన్స్ గురించి అడుగుతున్నారు ఎప్పుడు వస్తాయని చెప్పేసి. నాకు దగ్గర జెన్యూన్ ఇన్ఫర్మేషన్ లేదు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ లేకుండా నేను ఏదో తమ్నైల్లో నోటిఫికేషన్స్ ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి అని పెట్టడం కూడా కరెక్ట్ కాదు. బట్ సూన్ నాకు ABPSలో కొద్ది కాంటాక్ట్స్ ఉన్నాయి. జస్ట్ నేను కనుక్కుంటాను. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో లేకపోతే ఏదైనా వచ్చే సూచనలు ఉంటాయో నేనైతే ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్స్ లాట్, కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.